హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కొరమేను ఇగురండి. కూర అని కూడా అంటారు. అమ్మ కాలం నాటి కూర ఎలా చేసేవారో అలా చేస్తున్నానండి. 1 కిలో తీసుకున్నాను. కిలో ముక్కలకి ఒక పావు కిలో, ఒక 300 గ్రాములు ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. ఇప్పుడు తయారు చేసుకుందాము. ముక్కలు ఇట్లా కట్ చేయించుకున్నాము కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని మంచిగా కలిపేసుకుని ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. అలా ఇంతకుముందు ఇలాగే చేసేవారండి. ఇలా కలిపేసుకుని మంచిగా పక్కన పెట్టుకోవాలి. ఆ కాలంలో అప్పటికప్పుడు మసాలాలు దంచుకునేవారండి. రోల్లో అదే శనికాయలు అంటారు మాకు, మీకేమంటారు. ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలునండి, కారం, సాల్ట్, పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇవన్నీ కూడా. అప్పుడు శనగకాయల మీద మంచిగా మెత్తగా వాటర్ వేసుకొని నూరుకునేవారండి. యాలక్కాయలు మాత్రం వేసుకోవద్దండి. అప్పట్లో యాలక్కాయలు అసలు వాడేవారే కాదు, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు వాటర్ వేసుకున్నాము కదా, మంచిగా నూరేసుకుని పెట్టుకున్నామండి అది. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కొంచెం ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు వేసుకోవాలండి, మంచిగా మగ్గబెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ముక్క ఇరిగితే బాగోదు. మంచిగా బాండి వెడల్పుగా ఉంటే మంచిగా ముక్క దేనికది వరుసగా పేర్చుకోవటానికి అది మంచిగా వస్తుందండి. 2 కిలోలు అనుకోండి, దానికి తగ్గట్టు గిన్నె తీసుకోవాలి. ఎంతకంటే అంత ఓకే, మంచిగా తగ్గట్టు గిన్నె తీసుకోండి. మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాము కదా, 1/2 అవర్ పెట్టుకున్నానండి నేను. టైం లేదనుకుంటే అప్పటికప్పుడు కలిపి పెట్టుకుని ఒక 10 మినిట్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిని మంచిగా బాండీలో పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు అట్లా మంచిగా దగ్గరికి మగ్గబెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మంచిగా పేర్చుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చేప, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మంచిగా అన్నీ పేర్చేసుకుని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాను. తీసేసుకుని ఇలా తిరగేసుకోవాలండి ఒక్కొక్కటి. కానీ అసలు వాటర్ పోసుకున్నా కానీ కలపకూడదండి. ఎలా పడితే అలా అసలు కలపకూడదండి. ఫిష్ చేప ఇరిగిపోద్ది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక మ్యారినేషన్లో కొంచెం వేసుకున్నాం, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెమే వేసానండి. పసుపు 1 అర స్పూను, కారం తగినంత మీ ఇష్టం అండి వేసుకోవాలి. అంతే, వాటర్ పోసేసుకోవాలి. ఇంకేం కలపక్కన అవసరమే లేదండి, ఇరిగిపోతాయి, కలపొద్దు. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి కానీ ఇలా పరుచుకుంటూ చూసుకోవాలి. ముందు హైలో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు ఇది వేసుకుని మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. అసలు ఎలా పడితే అలా కలపనే వద్దండి. గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ అసలు ఏమి వాడొద్దండి. ఇలా నూరుకోయండి. మనకి ఎలాగో శనగకాయలు లేవు, రోళ్ళు కూడా లేవు, ఉన్నాయి చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి. నేనైతే మిక్సీలోనే పెట్టేశానండి. మసాలా వేసిన తర్వాత ఆ వాటర్ జారాలో ఉంటుంది కదా కొంచెం, ఆ వాటర్ కూడా వేసేసాను. మంచిగా ఇలాగా ఉడికించుకొని ఇలా గ్రేవీ చూసుకుంటూ ఉండాలి. పక్క నుంచి నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాం. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రెడీ అయిపోయిందండి అమ్మ నాటి కొరమేను ఇగురు కూర అని కూడా అనొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.